వెల్కమ్ బ్యాక్ టు సోపుగడ్ వాయిస్ కి స్వాగతం సుస్వాగతం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీకోసం అయితే ఒక చిన్న అప్డేట్ తీసుకురావడం జరిగింది. అది ఏంటని అనుకుంటారా? అదేనండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఏంటనుకుంటున్నారా? అదే ఎమ్మెల్సీ కవిత గారు ఈ రోజు బెయిల్ మీద విడుదల కావడం జరిగింది. యాహూ! బిడ్డకు విడుదల రాజ్యమా బుల్లికి పాడు అన్నట్టుగా చాలా మంది హర్షణ వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారిని మార్చి 15వ తారీఖున టీఆర్ జైలుకి పంపించడం జరిగింది. బట్ దగ్గర 5 నెలలు, ఈ 5 నెలల పాటు ఆమె కష్టాలు పడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుకుంటూ ఈ రోజు విడుదల కావడం జరిగింది అనమాట. ఈ బెయిల్ గురించి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు కేటీఆర్, హరీష్ రావు గారు మరియు కల్వకుంట్ల కవిత గారి యొక్క భర్త వీళ్ళందరూ కలిసి కూడా బెయిల్ రప్పించడం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. సీనియర్ మోస్ట్ లాయర్ అయినటువంటి ముఖిల్ రోహత్గి గారు ఈ యొక్క కేసుని సీరియస్ గా తీసుకుని వాదించినట్టుగా తెలుస్తుంది. మాత్రం బెయిల్ తీసుకురావడం జరిగింది. అయితే కవిత గారికి తొందరలోనే బెయిల్ రాబోతుంది అని చెప్పేసి మొత్తం ఈ రోజు బెయిల్ తో ఆమె బయటికి రిలీజ్ కావడం జరిగింది అనమాట. లడ్డు కావాలా నాయనా, కవిత గారికి చాలా మంది స్వాగతం అని చెప్పేసి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె రాక కోసం పార్టీ శ్రేణులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో సోదరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం ఈ సోమగడ్ వాయిస్ తో మరొక అప్డేట్స్ మీ ముందు కాబోతున్నా. నమస్కారం, టాటా, బాయ్.